ఇక్కడికి విచ్చేసిన కాపు ప్రజాప్రతినిధుల సభకి అందరికీ వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే వేదిక ముందున్న పెద్దలకి, మా గురువేరులకి, అలాగే అసలు ఇంత ఆర్గనైజేషను ఒక రాష్ట్ర స్థాయిలో కాపు జేఏసీ అంటేనే మన కాపు కులంలో చాలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయండి. కాపులు చాలా సేవ చేస్తున్నారు, కానీ అది ప్రమోట్ అవ్వట్లేదు. ఎందుకు ప్రమోట్ అవ్వట్లేదంటే మనం మీడియాని మనం సరిగ్గా వాడుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మన చందు జనార్దన్ గారు జర్నలిస్ట్ అంటే మీడియా ప్రతినిధిగా అధ్యక్షులుగా ఉన్నారు. అది మనం చాలా అదృష్టంగా భావించాలి. ఆ మీడియాని ఇప్పుడు TV9 రావు గారు కానీ ఇలా చాలామంది ఉన్నారు మీడియాలో, మన సుధాకర్ నాయుడు గారు. ఫస్ట్ మనం చేసే ప్రతి చిన్న పని అయినా పెద్ద పని అయినా హెల్ప్ అనేది చిన్న పెద్ద ఉండదండి. 10 రూపాయలు చేసిన హెల్పే, 1 కోటి రూపాయలు చేసిన హెల్పే. మనం మెయిన్ ఈ కాపు జేఏసీ ఒకటి అనేది స్థాపించి ఈ స్థాయిలో విస్తృత స్థాయిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా శిరస్సు వంచి మొదటగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే మనకి 4-5 పాయింట్లు కావాలండి. పెద్దలందరూ చెప్పే సారాంశం ఒకటే, రాజ్యాధికారం. రాజ్యాధికారం అంటే రాజు అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. రాజ్యాధికారం అంటే రాజు అవసరంలా. రాజు వచ్చే టయానికి రాజు వస్తాడు. మంత్రి చేసే పని ఉంటుంది, సేవకుడు చేసే పని ఉంటుంది. వార్డు సభ్యుల దగ్గర నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే సర్పంచులు, వైస్ సర్పంచులు, జిల్లా పరిషత్తులు, వైస్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన కులం ఒకటే, కాపు కులం. ఇలా మనల్ని విభజించారు, బ్రిటిష్ వాళ్ళు విభజించినట్టు మనం ఐక్యతగా ఉండకూడదని వాళ్ళు విభజించారు. మన చందు జనార్దన్ గారు ఇవాళ కలిపారు మనందరినీ. దాన్ని మనం ఉపయోగించుకొని ఎంఆర్ ఆఫీస్లో కానీ, ఇప్పుడు ప్రజెంట్ మన కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు, అలా డిఆర్ఓ గారు శ్రీనివాసరావు, వల్లభనేని శ్రీనివాసరావు గారు, ఇలా ప్రతి స్థాయిలో కూడా ఐఏఎస్ల మీటింగ్ కూడా మన కులంతో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను నేను. అలాగే ప్రతి చిన్న పని సాయం చేయండి సార్. ఉపన్యాసం నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా మన శ్రేయస్ కోసమే చెప్తారు, కానీ సాయం చేయండి, పక్కవాడికి సాయం చేయండి. రెండోది, ఎలక్షన్లో గెలవాలంటే మన ఒక్క కులమే ఓట్లు వేస్తే సరిపోదు. మన ఫ్రెండ్స్, మనకి అన్ని కులాల్లో ఫ్రెండ్స్ ఉంటారు, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ. మన కులంలో ఏ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నా ఒకటే ప్రాబ్లం అయింది. ఒకే కులంలో, మన కులంలో ఒకే టికెట్ ఇచ్చారనుకోండి, ఒకే నియోజకవర్గంలో, అప్పుడు ఇబ్బంది పడతాం. అలా కాకుండా 4-5 పార్టీలు ఉన్నాయి. 4-5 పార్టీల్లో మన కులం వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తే మీరు ఎలాగైనా సపోర్ట్ చేసుకోండి. ఓటు మాత్రం మన కులంలోకి వేయండి. మీరు బయటపడాల్సిన అవసరం లేదు. మిగతా కులాలుగా మనం కూడా కుల రాజకీయం చేయాలి, మనం కూడా అప్డేట్ అవ్వాలి. నేను ఫలానా పార్టీలో తిరుగుతున్నాను, వాడికే ఓటేస్తాననే ధర్మంతో మనం ఇప్పుడు వరకు ఉన్నాం. కానీ మహాభారతంలో కూడా ఒకటే చెప్పారు, ధర్మం గెలవాలంటే అశ్వత్థామ హతహ అన్నారు. అంటే ఏంటి? అశ్వత్థామని చంపడం కోసం హతహ అని ఎందుకన్నారు? ఏనుగు పేరు అది. ఎందుకని? అలాగే మనం కూడా పైకి అన్ని పార్టీలకి చేయకూడదాం. మన ఫైనల్గా రిజల్ట్ ఏం రావాలంటే, ఏ స్థాయిలో మన ఎలక్షన్ కంటెస్ట్ చేసినా మన కులవాళ్ళకి, అలాగే వ్యాపారంలో కానీ, మీడియాలో కానీ, జ్యుడిషియల్ సెక్టార్లో కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన అభిమానం మీద ఉండాలి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన చందు జనార్దన్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు ఒక బిల్డింగ్ కావాలండి. ఆ బిల్డింగ్కి మా కేతనకొండలో నేను ఫ్రీగా 50 లక్షల రూపాయలు విలువ చేసే సైటు మనం బిల్డింగ్ కడతామంటే చందు జనార్దన్ గారి ముందు, ఈ వేదిక ముందు నేను మన కాపు కులానికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానండి. బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే మనకు ఐక్యత ఉంది, మనకు రోషం వస్తుంది. కానీ 1 గంటే ఉంటుంది, లేకపోతే 1 నిమిషమే ఉంటుంది. రోషం రాకూడదు, ఆలోచన ఉండాలి, షార్ప్గా ఆలోచించాలి, మైండ్ నిదానంగా ఉండాలి. కోపం ఉండకూడదయ్యా. ఒకటే చెప్తున్నా, మన కులంలో ఉంది ఫస్ట్ కోపమే. కోపం ఎవరికి వస్తుంది? నిజాయితీపరుడికే వస్తుంది. మనం నిజాయితీపరులం కాబట్టి కోపం వస్తుంది. కానీ అవతలోడు ఎంత బాధనైనా సరే నవ్వుతూ గొంతుకెళ్ళకి వస్తారు మిగతా కులాల
కొంతమంది ఆలోచన చేయండి. నేను ఎందుకన్నాను ఈ మాట. మన ఆలోచన చేసి మన బిల్డింగు అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా కాపు చేసి తరపున గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఒక సిస్టమ్ని గూగుల్లో మన సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి ఆ గూగుల్లో ఫోన్ నెంబర్లో పేర్లు, అడ్రస్లు అన్నీ యాక్టివ్ చేసి మనం ఉన్న ఈ టెక్నాలజీని వాడుకొని ఈ కాపు చేసి మన చందు జనార్దన్ గారి అధ్యక్షతన ఇంకా ఎన్నెన్నో ఘనకార్యాలు అలాగే మనకి తీరని కళ్ళ ఏమంటే మన కాపు కులానికి అలాంటివి కూడా సారం చూస్తే నాకు చాలా ఆశ కలిగింది. అవి తీరుస్తారనే ఉద్దేశం మీద చెప్తున్నాను. జై కాపు, జై జై కాపు. థ్యాంక్ యూ.